హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో అందరి హీరోలు తాలూకు వాళ్ళ అభిమానులు వాళ్ళ హీరోల తాలూకు సాంగ్స్ అన్నీ కూడా అన్ని సినిమాల తాలూకు సాంగ్స్ అన్నీ కూడా మొబైల్లో పెట్టుకుంటూ ఉంటారు. గ్యాలరీలో అన్ని సినిమాల తాలూకు సాంగ్స్ ఉంటాయి. రామ్ చరణ్ గారి అభిమానులు కూడా తీసినటువంటి రామ్ చరణ్ గారి 14 సినిమాల తాలూకు సాంగ్స్ 15 గేమ్ చేంజర్తో కలిపి 15 సినిమాల తాలూకు సాంగ్స్ ఉంటాయి. 1-2 సినిమాల తాలూకు సాంగ్స్ మిస్ అవుతాయేమో కానీ ఒక్క సినిమా సాంగ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఆ సినిమా ఆరెంజ్. నాట్ ఓన్లీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్, అందరి హీరోల ఫ్యాన్స్ అయితే కామన్గా పెట్టుకునేటువంటి ఆల్బమ్ ఆరెంజ్. అంతటి ఎవర్ గ్రీన్ ఆల్బమ్. 50 సంవత్సరాలైనా సరే ఆ సాంగ్స్ ఎప్పటికీ రిఫ్రెషింగ్గా ఉంటాయి. ఆ ట్యూన్ కానీ, మ్యూజిక్ కానీ, లిరిక్స్ కానీ నెక్స్ట్ లెవెల్. అసలు ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్క డైమండ్. అటువంటి ఆరెంజ్ సినిమాని ఫిబ్రవరి 14కి వ్యాలంటైన్స్ డే సందర్భంగా, ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఈ యొక్క సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. మార్చి 27వ తారీఖున ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. మాకు రంగస్థలం రిలీజ్ చేశారు, మాకు RRR కూడా రిలీజ్ అయ్యింది, నాయక్ రిలీజ్ అయ్యింది, మగధీర రిలీజ్ అయింది, కాకపోతే ఈ బర్త్డేకి మాకు చిరుత కావాలి అని చెప్పేసి. సో ఫ్యాన్స్ డిమాండ్ మేరకు రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా అశ్విని దత్ గారు చిరుతని 4Kలో రెండరింగ్ చేసి రిలీజ్ చేయబోతున్నారు థియేటర్స్లో. అయితే దానికంటే ముందు ఫిబ్రవరి 14న మరొకసారి, పోయినసారి ఆరెంజ్కి ఎంతటి ప్రజాదరణ పొందిందో, ఎంతమంది యూత్ ఎరప్ట్ అయిపోయారో, థియేటర్స్ ఒక కాన్సెప్ట్ లాగా అయిపోయిందో, మరొకసారి అది రీక్రియేట్ చేయడానికి సిద్ధమైపోయారు ఫ్యాన్స్ అందరూ కూడా. సో నాగబాబు గారు ఈ ఫిబ్రవరి 14న వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఆరెంజ్ని రిలీజ్ చేయబోతున్నారు. సో గెట్ రెడీ ఫర్ ద వైబ్, బిగ్గెస్ట్ వైబ్ అనమాట. ప్రతి ఒక్క ఫ్యాండమ్లో ఫ్యాన్స్ అందరూ కూడా ఈ యొక్క ఆరెంజ్ సినిమాకి ఫ్యాండమ్తో సంబంధం లేక అందరూ వచ్చి ఎంజాయ్ చేసేటువంటి మంచి సాంగ్స్. రామ్ చరణ్ గారే ఒకానొక ఈవెంట్లో చెప్పారు, ఆరెంజ్ సినిమాని అందరూ ఇంతలా ఆదరిస్తారంటే దానికి కేవలం రీజన్, వన్ అండ్ ఓన్లీ రీజన్ హారీస్ జయరాజ్ గారు అని చెప్పేసి. హారీస్ జయరాజ్ గారు రామ్ చరణ్ గారి కెరియర్లో గుర్తుండిపోయేటువంటి ఆల్బమ్ ఇచ్చారు. నేను ఎప్పటి నుంచో కోరుకున్నా, హారీస్ జయరాజ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్టర్ ఏఆర్ రెహమాన్. అంటే ఏఆర్ రెహమాన్ గారి తర్వాత ఆస్కార్ స్థాయి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉన్నారు అని అంటే ఇండియన్ సినిమాలో అది కేవలం హారీస్ జయరాజ్ గారు. అది నేను బలంగా నమ్ముతాను. హారీస్ జయరాజ్ అండ్ రామ్ చరణ్ గారి కాంబినేషన్లో ఆరెంజ్ సాంగ్స్ ఎంతటి బ్లాక్ బస్టర్ ఎవర్ గ్రీన్ ఆల్బమ్ అయిందో, మరొకసారి వాళ్ళిద్దరూ కలిసి ఒక లవ్ స్టోరీ రామ్ చరణ్ గారు చేయాలి. మళ్ళీ ఆ లవ్ స్టోరీకి హారీస్ జయరాజ్ గారే మ్యూజిక్ డైరెక్టర్కి చేయాలనేది నా కోరిక. సో హారీస్ జయరాజ్ అండ్ రామ్ చరణ్ వీళ్ళిద్దరు కలిసి భవిష్యత్తులో ఇంకొక సినిమా చేయాలనేది నా బలమైనటువంటి కోరిక. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో మీరు నిజంగా సినిమా చూడాలనుకుంటున్నారా లేదని కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఆరెంజ్ రిలీజ్ కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు, అలాగే చిరుత రిలీజ్ కోసం ఎంతమంది రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు అనేది కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.